హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ 9 తెలుగు సీజన్. యాక్చువల్గా ఈరోజైతే సాటర్డే ఎపిసోడ్ జరిగింది. నాగార్జున గారు మాత్రం లుక్స్ అమేజింగ్ అనమాట. చాలా బాగా రెడీ వచ్చారు. అండ్ అది పక్కన పెడితే అందరినీ మాత్రం రప్పరప్పలాడిచ్చాడు. ప్రతి ఒక్కరిని మాత్రం గట్టి చేసుకున్నాడు. అండ్ ఎవరిని వదలలేదు. ఈసారి తనుజాని కానీ, భరణి గారిని కానీ, అండ్ సుమన్ శెట్టి గారు అగైన్ మళ్ళీ పాపం ఆయనకి అన్యాయం జరిగింది. సంచాలక విషయంలో ఫ్లోరా మళ్ళీ వేస్ట్ అనమాట, వరస్ట్ అయిపోయింది. ఎవ్రీ టైం ఆ అమ్మాయి వరస్ట్ చేస్తూనే ఉంది. ఆమె ఎందుకు అలా చేస్తుందో తెలియదు. అది కూడా సుమన్ శెట్టి గారి విషయంలోనే చాలాసార్లు ఇలానే జరిగి ఆయనకి చాలా గేమ్లో కూడా లాస్ అయ్యారనమాట. ఇంకోసారి ఇలా ఎప్పుడు చేయకండి బిగ్ బాస్ గారు. మీరే అప్పుడు కొంచెం నిజాయితీగా ఉండేసి గెలిపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ నెక్స్ట్ డిమోన్ పవన్ కూడా గట్టిగా వేసుకున్నారు ఆ రీతు విషయంలో అనమాట. తన మీద ఎక్కువ బ్లేమింగ్ అవి చేస్తున్నారని చెప్పేసి. అండ్ నెక్స్ట్ తనుజకి ఇప్పుడు పవరస్త్ర అనేది ఒకటి పెట్టారనమాట. అది పెట్టినప్పుడు ఎవరికి ఇస్తే బాగుంటుంది అని అన్నప్పుడు నేను నిజంగా అందరూ ఒక్కొక్కరు తీయడం అది పెద్ద విషయం కాదు. బట్ తనుజాని తీసేశాడు భరణి. ఇదైతే నాకు రియల్లీ షాక్ అనిపించింది. దానికి రీజన్ కూడా చెప్పారు. ఎందుకు ఏమని చెప్పారు తెలుసా? భరణి గారు తను చాలా ఎమోషనల్, తను ఎక్కువ ఏడుస్తుంది, తను ప్రతిదాన్ని హర్ట్ అవుతుంది అని నాకు మైండ్ పోయింది. భరణి గారి నుంచి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తనుజ గారి మీద. నిజంగా ఇదైతే మాత్రం అబ్బా ఇంకా అంటే మారాడేమో అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఆడియన్స్ దగ్గర నుంచి మాట్లాడారన్నమాట భరణి గారితో. సో అప్పటి నుంచి ఆయన మారి తన మాస్క్ని తీసేయడేమో అనిపిస్తుంది. చూద్దాం మండే నుంచి ఎలా ఆడతారు ఏంటనేది. భరణి గారు మార్పు ఉంటుందేమో చూద్దాము. అండ్ నెక్స్ట్ తనుజ గారు సంజన గారిని కూడా పొగిడారనమాట. ఆడవాళ్ళందరూ ఒకటయ్యి అబ్బాయిని కొంచెం ఇది చేయండి అని చెప్పేసి మంచం గేమ్లో చెప్పారనమాట. అది కూడా నాకు బెస్ట్ బాగా అనిపించింది. ఆ మాటను కూడా కొంచెం నాగార్జున గారు మళ్ళీ తీసుకొచ్చి పొగిడారు. బట్ తనుజ నువ్వెందుకు ఇలా చేయలేకపోయావు, ఇక్కడ మినిమం సెన్స్ లేదా, నీకు సెన్స్ లేదని చెప్పేసి ఓట్ కూడా యూజ్ చేశారు నాగార్జున గారు. అయితే నిజం చెప్పాలంటే నిజంగా సెన్స్ లేదు, మనం చేయలేము. ఎందుకంటే తను గేమ్ గెలవాలి తప్పలేదు, కానీ అంత సెల్ఫిష్గా గెలవాలనుకోవడం తప్పే అనమాట. బట్ ఎనీవే నిన్న కాకుండా మొన్న ఎపిసోడ్లో తనుజ కొంచెం నాకు గ్రేట్ అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్కి ఇచ్చేసింది అనమాట తను సేఫ్ జోన్లో పంపించడానికి. అది నాకు కొంచెం బాగా అనిపించింది తనుజ. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. తనుజ మళ్ళీ సేఫ్ గేమ్ ఆడుతుంది, తనే వెళ్తుంది అనుకున్నాను. బట్ ఎనీవే తనుజ పర్లేదు, ఈ మధ్య బాగానే మళ్ళీ గట్టిగా అయ్యింది. నాగార్జున గారు మాట్లాడుతున్నప్పుడు మామూలుగా అయితే ఏడుస్తుంది, బట్ ఈసారి ఏడవలేదు, వింటుందన్నమాట. సో అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏది, కొంచెం చేంజ్ అయితే వచ్చింది. అండ్ ఎలిమినేషన్ అయితే ఫ్లోరా అండ్ శ్రీజ వెళ్ళిపోయారు. ఇది రాంగ్ ఎలిమినేషన్ అబ్బా. ఫ్లోరా అయితే కరెక్టే, కానీ శ్రీజ అసలు లేదనమాట అక్కడ. అంటే లాస్ట్ వరకు ఎండింగ్లో వరకు శ్రీజ అయితే లేదు. బట్ ఏం చేశారు ఏమైందని చెప్పి ఫుల్ ఎపిసోడ్ చూస్తే కానీ మనకు అర్థం కాదు. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ అనమాట. ఎందుకు శ్రీజని తీయాల్సి వచ్చిందని చెప్పేసి రేపు సండే ఎలిమినేషన్ కాబట్టి సండే తెలుస్తుంది. బట్ అప్డేట్ అయితే మాత్రం ఇదనమాట. ఎనీవే మీకేమన్నా నేను మాట్లాడలేదని రాంగ్ అనిపిస్తే కామెంట్స్ చేయండి, లేదంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.